నకరేకల్లో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నకరేకల పట్టణ కేంద్రంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వేముల వీరేశం హోలీ ఆడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ జరుపుకుంటారని తెలిపారు. ఇక తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ పండుగ రంగుల పండుగని అభివర్ణించారు ఆయన. ఈ యొక్క మంచి కార్యక్రమం ముఖ్యంగా హోలీ పండుగ, రంగుల పండుగ. ఈ పండుగ మీ అందరూ ఏదైతే మార్పు రావాలని కోరుకొని కాంగ్రెస్ కి ఓటేసి ఇక్కడ మా అన్న వేముల వీరేశం అన్నని బ్రహ్మాండమైన మెజార్టీ, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ హోలీ పండుగ నాడు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు పేరు పేరున, అలాగే సంఘంలో ఉన్నటువంటి నాయకులు, అన్ని సంఘాల నాయకులకు మరియు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు హోలీ శుభాకాంక్షలు కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. నేను కూడా ఈరోజు పొద్దున మోత్కూరులో ఒక ఆలయంలో పూజలు నిర్వహించుకొని శాలిగవరారం పోతున్న సమయంలో వీరేష్ అన్నకు ఫోన్ చేస్తే మా దగ్గర మంచి హోలీ కార్యక్రమం జరుగుతుంది, ఒక 5 నిమిషాలు వచ్చిపో అని చెప్పిండు. ఇట్లా దారిలో పోతుంటే కానీ ఇంత మంచి కార్యక్రమం చూస్తాను కూడా నేను అనుకోలే. ఇంత మంచిగా ఇంతమంది ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ తెలుసు, 100 రోజులు, గత 100 రోజులలో మనము కాంగ్రెస్ పార్టీ, మన నాయకులు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తూ మీ అందరికీ ఈ హోలీ పండుగ నుంచి మీ కష్ట సుఖాలన్నీ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉండేనో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అవినీతులు జరిగాయో. ఈ హోలీ తోటి, ఈ రంగుల పండుగ తోటి మన కష్టాలన్నీ దూరమై మనమందరం సుఖ సంతోషాలతో రానున్న రోజులలో ఈ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సోదరులు వేముల వీరేశం గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. Awesome.